ఒకసారి మనం డెవలప్మెంట్ విషయానికి వద్దాం. ఎందుకంటే ఈ 12 రోజుల యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలా ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయి, రకరకాలుగా నష్టం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఏంటి, ఇరాన్ ఇప్పుడు దీని నుంచి కోలుకొని అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు? అసలు ఇదంతా కోలుకోవడానికి ఎంత టైం పట్టవచ్చు? ఇప్పుడు ఇరాన్ కి ఒక గొప్ప అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయండి. ఇరాన్ అనేది ఒక ఏమి తీసేయాల్సిన కంట్రీ ఏం కాదు. 17th లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ, అంటే 92.4 మిలియన్ పీపుల్ ఉన్నటువంటి కంట్రీ. సో వాళ్ళకి మంచి సైంటిస్టులు ఉన్నారు, తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్నట్టు న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి భావజాలం మీద కట్టినటువంటి ఐఆర్జిసి గ్రూప్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఏదైతే ఉందో గ్రూప్ ఉందో, ఈ గ్రూప్ మరి వాళ్ళని సఫికేట్ చేస్తుంది ప్రజల్ని. వాళ్ళని కనుక కొద్దిగా ఎడ్యుకేషన్ కి, తర్వాత ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఓపెన్ చేసి షా ఒక రిజిమ్ లో ఎలా ఉందో అలా గనక తీసుకురాగలిగితే డెఫినెట్ గా ఇరాన్ కూడా గుడ్ భవిష్యత్తు ఉంది. వాళ్ళు ఇంకా ఇరాన్ గనక ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకొని వాళ్ళు వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే గనక వాళ్ళకి మంచి, ఈ రెండు కంట్రీస్ కూడా వరల్డ్ లో మంచి కంట్రీస్ గా అవతరించే అవకాశం ఉందండి. డెఫినెట్ గా అభివృద్ధి అంటారా, ఇప్పుడు అమెరికా ఏమంటుంది, మేము ఇన్ఫాక్ట్ అమెరికా ఏమనుంది, చైనాని అడిగింది నువ్వు ఆయిల్ ఇరాన్ దగ్గర నుంచి కొనాలని చెప్పి చైనాకి ట్వీట్ చేశాడు ట్రంప్ గారు. సో ఈయన అడ్వకేసీ తీసేసుకున్నాడు ఆల్రెడీ ఇరాన్ తరఫున. ఇరాన్ ని అందరూ మళ్ళీ యుద్ధం లాగా చూడొద్దు, మీరు మామూలుగా నార్మలైజ్డ్ కంట్రీ లాగానే చూడండి అని. సో మీరు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, ఎప్పుడైతే రెండు చేతులు కలిస్తే ఎట్లయితే మనకి చప్పట్లు వస్తాయో, అట్లాగే అందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే అభివృద్ధి అండి. ఇంకా ఇప్పుడు ఏదో పాజ్ వచ్చింది, మళ్ళీ ఇంకో 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేద్దాం అనుకుంటే కనుక అది ఇరాన్కే ప్రమాదం. అంటే ఇప్పుడు జరిగిన నష్టం గురించి ఏమంటారు? జరిగిన నష్టం తక్కువే అంటారా? ఇప్పుడు జరిగిన నష్టం తక్కువ అని ఎవరు అనట్లేదండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే 30 మంది జనరల్స్ చనిపోయారు. ఇరాన్ 30 మంది టాప్ జనరల్స్ చనిపోయారు ఇవాళ అఫీషియల్ లెక్క ప్రకారం. అంటే ఎవరైతే ఖమేనీ ఉన్నారో, ఆయన అయతుల్లా ఖమేనీ, ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని, రైట్ ఐ లెఫ్ట్ ఐ అని చెప్పబడే టాప్ మోస్ట్ 30 కమాండర్స్ అని చనిపోయారు అనమాట. ఆయన అది బిగ్ లాస్, అది ఎవరు కూడా పూడ్చలేంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు స్పెక్యులేషన్స్ ఏమొస్తున్నాయి, వారం రోజుల నుంచి ఖమేనీ గారు కనపట్లేదని వస్తుంది. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే ఆయన కనపట్లేదు, ఆయన ఏమైందో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అంటే అన్సర్టనిటీ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రజల్లో తిరుగుబాటుతనం మొదలైంది. వాళ్ళు వద్దు అంటున్నారు, కిల్ కమేనీ అని చెప్పి స్లోగన్స్ ఇస్తున్నారు. సో దీన్ని గనక ఇప్పుడు అంటే ప్రజలు గనక నిజంగా తిరుగుబాటు అంతర్యుద్ధం వస్తే గనక ఒక రెవల్యూషనరీ చేంజ్ అనేది, రిజిమ్ చేంజ్ అనేది జరుగుతుందండి. లేకుండా రిజిమే ఉండి వాళ్ళు చేసిన తప్పులను గనక మార్చుకొని మళ్ళీ ఇప్పుడు ప్రజలతో పాటు మమేకమయ్యి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని గనక ముందుకెళ్తే రిజిమే కొనసాగించబడుతుందండి.